అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వడ్రేవు. నేను డాలర్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం ఆగస్టు నెలలో మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆగస్టు నెలలో గ్రహాలు ఎక్కడెక్కడ మారుతున్నారో ఇప్పుడు చూద్దాం. ఆగస్టు 1వ తారీఖున శుక్రుడు కన్య రాశిలోకి, 3వ తారీఖున కుజుడు మిథున రాశిలోకి, 17వ తారీఖున రవి సింహరాశిలోకి, 22వ తారీఖున బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తారనమాట. సో ఇట్లా మారినప్పుడు మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మీనరాశి వాళ్ళకి 6th హౌస్లో రవి బుధులు అద్భుతంగా యోగిస్తున్నారనమాట. సో 6th హౌస్ ఏం చెప్తుంది అంటే శత్రు రోగ రుణాలను ఇండికేట్ చేస్తుంది అనమాట. ఈ ఈ శత్రు రోగ రుణాలని డీల్ చేసే విషయంలో రవి బుధులు చాలా బలవంతులు. అంటే రవి బుధులు చాలా ఎక్సెప్షనల్‌గా పనిచేస్తారనమాట. సో మీకు ఎవరైనా కాంపిటీటర్స్ అంటే ప్రొఫెషన్‌లో కానీ, బిజినెస్‌లో కానీ ఎవరైనా మంచి కాంపిటీటివ్‌గా ఉంటే గనక వాళ్ళని త్రూ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ త్రూ యువర్ అథారిటీ దాంతోటి మీరు ఆ కాంపిటీషన్‌ని ఓవర్‌కమ్ చేసి మీరు వాళ్ళకన్నా పైచేయి సాధిస్తారనమాట. సో శత్రు రోగ రుణాల విషయంలో మాత్రం అద్భుతంగా ఉందన్నమాట. సో మీ మీ కాంపిటీటర్స్ పైన మీరు విన్ అవుతారు. అదేవిధంగా మీకు ఏదైనా అప్పులు ఎప్పటినుంచో లాంగ్ స్టాండింగ్ అప్పులు ఉంటే కనుక దానికి కూడా మంచి ప్రాపర్ ప్లానింగ్ తోటి అంతా క్లియర్ చేస్తారనమాట. సో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు చాలా టేక్ కేర్ చేసి హెల్త్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఉంటారు. అలా ఉండడం వల్ల మీ హెల్త్ కూడా బాగుంటుందన్నమాట. సో 6th హౌస్లో రవి బుధుడు శత్రు రోగ రుణాలని డీల్ చేసే కెపాసిటీని మీకు ఇస్తాడు. ఆ విషయంలో మాత్రం మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఇది రవి బుధులకు సంబంధించి. తర్వాత కుజుడు. చతుర్థంలో కుజుడు ఏంటంటే మీ డొమెస్టిక్ లైఫ్‌లో అంటే మీ ఇంటి వాతావరణంలో కొంచెం ఆర్గ్యుమెంట్స్, చికాకులు క్రియేట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. సో అందుకే ఇంటి విషయాల్లో మాత్రం అంటే ఇంట్లో వాతావరణం కానీ, ఇంటి విషయాల్లో కానీ కొంచెం జాగ్రత్తగా మెల్లిగా డీల్ చేస్తే బాగుంటుందన్నమాట. సో అన్నెసరీ అంటే ఇంట్లో వాతావరణం పీస్‌ఫుల్‌గా ఉండకుండా అది ఒక యుద్ధ వాతావరణంలా కాకుండా మంచి పీస్‌ఫుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. అట్లాంటి సంఘటనలు ఎదురైనా మీరు ఎక్కువగా గొడవ పెట్టుకోకుండా కామ్‌గా డీల్ చేస్తే మంచిదన్నమాట. కుజుడు 4th హౌస్లో రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందన్నమాట. సో ఎవరైతే మీనరాశి వాళ్ళు రియల్ ఎస్టేట్‌లో ఉంటారో వాళ్ళకి వాళ్ళకి చాలా ఫేవరబుల్ టైం అనమాట. సో ఏదైనా కాంట్రాక్ట్స్ కానీ, ఏదైనా పెండింగ్ డిస్ప్యూట్స్ కానీ ల్యాండ్ విషయంలో ఉంటే కనుక అవన్నీ రిజాల్వ్ అవుతాయన్నమాట. సో ఇవి కుజుడికి సంబంధించిన విషయాలు. సో కుజుడు ద్వితీయ భాగ్యాధిపతి 4th హౌస్‌లో ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా కొత్త ఇల్లు కానీ, కొత్త వాహనం కానీ కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉందన్నమాట. సో ఇవి కుజుడికి సంబంధించిన విషయాలు. తర్వాత సప్తమంలో శుక్రుడు కూడా మంచివాడే. అంటే మీ రిలేషన్షిప్స్ మీ భార్యాభర్తల మధ్య మంచి అండర్‌స్టాండింగు ఆ రిలేషన్‌షిప్ బాగుంటుంది. సో ఇద్దరు మంచి కలిసి ఏదైనా ట్రావెల్ చేయడం కానీ, తీర్థయాత్రలు కానీ అవన్నీ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో మ్యారేజ్ అయిన వాళ్ళకి బాగుంటుంది. ఒకవేళ మ్యారేజ్ కాని వాళ్ళకైతే కనుక వాళ్ళకి ఏదైనా మ్యాచ్ కోసం వెయిట్ చేస్తే కనుక వాళ్ళకి కూడా మంచి మ్యాచ్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సప్తమంలో శుక్రుడు కూడా బాగానే ఉంటాడనమాట. సో మీనరాశికి తృతీయ అష్టమాధిపతి శుక్రుడు సప్తమంలో ఉంటున్నాడు. ఎప్పుడైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్, వివాదాలు వస్తే కనుక దాన్ని ఎక్కువగా పెద్దదిగా చేయకుండా చాలా
కూల్‌గా డీల్ చేయండి. అవి కూడా రాకుండా బావుంటుందనమాట. సో, మీనరాశికి ఓవరాల్‌గా సిక్స్త్ హౌస్‌లో రవి, బుధులు, సప్తమంలో శుక్రుడు యోగిస్తున్నారు. చతుర్థంలో కుజుడు మాత్రం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది. సో, అట్లాంటి ఇబ్బందులేం లేకుండా చాలా కామ్‌గా ఇంటి విషయాల్లో చాలా కామ్‌గా డీల్ చేయండి. మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే కనుక ఇట్లాంటి దోషాలుంటే కూడా తగ్గిపోయి ఓవరాల్‌గా అంతా బానే ఉంటుందనమాట. సో, ఇది నాకు ఆహ్, తెలిసినంత వరకు మీనరాశి గురించి. ఆహ్, థాంక్ యూ. బాయ్.